తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మేసం మెలయాల్సిన రొయ్య రైతు కుయ్యోమర్రు అంటున్నాడు. ఆక్వా చెరువుల్లో సమస్యల సుడికుండాలు దాటలేక సతమతమవుతున్నాడు. ట్రంప్ టారిఫ్లు, ఫీడ్ ధరల భారంతో కుదేలైన రొయ్య రైతు వానాకాలం వైరస్ల భయంతో కష్టాలు సాగు చేస్తున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ఆక్వా రంగం. ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాదే అగ్రస్థానం. 1,20,000 ఎకరాల్లో రైతులు రొయ్యలు సాగు చేస్తున్నారు. ఆక్వా కల్చర్ ఉమ్మడి రైతులకు కొత్తేమీ కాకపోయినా ముందెన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ట్రంప్ టారిఫ్లు ఎగుమతుల్ని దెబ్బకొడితే ఆ తర్వాత ఫీడ్ ధరలు పెరగడం రొయ్య రైతుకు శరాఘాతమైంది. రైతు పరిస్థితి ఎలా ఉందంటే తను కొని అన్ని పెరిగిపోతున్నాయి, అమ్మేదేమో తగ్గిపోతుంది. ఒకేసారి ఫీడ్ రేట్లన్నీ పెంచడం కూడా రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. దాంతోపాటు వాతావరణం కూడా ఇప్పుడు వేసవికాలం నుంచి వర్షాకాలానికి షిఫ్ట్ అవుతుంది. కొత్తగా మళ్ళీ వైరస్లు, విబ్రియోలు, అటాక్ ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఆ టైంలో శరద్ఘాతకంగా ఈ రేట్లు పెంచడం అనేది కూడా రైతులకి ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి. మేము 800 ఎకరాలు చేస్తామండి పార్ట్నర్షిప్ బేసిస్లో. ప్రతి రైతు కూడా ఎంతో కొంత నష్టంలోనే కల్చర్ చేస్తున్నారండి. రేపో ఎల్లుండో మనకి క్రాప్ బాగా వస్తుంది కదా, అప్పుడు లాభం వస్తుంది కదా అని ఎక్కడి నుంచో ఎక్కువ పెట్టుబడులు తెచ్చి పెట్టి ఎదురుచూపు చూస్తున్నారండి ప్రతి రైతు. కాకపోతే ఏంటంటే మేతల ధరలు పెరగడం అనేది, అకస్మాత్తుగా పెంచడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, సిండికేట్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది రైతుకి చాలా ఇబ్బందికరమేనండి. ఇప్పుడు వాతావరణ మార్పులు ఆక్వాకు సవాల్గా మారాయి. వర్షాల వల్ల రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు మారుతుంటాయని, తద్వారా వైరస్లు పంజా విసిరే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్యకి టెంపరేచర్ వచ్చేసి నీడ్ టెంపరేచర్ 28 నుంచి 32 వరకు ఉండాలండి. ఎప్పుడైతే 32 అబవ్ ఉంటుందో రొయ్యకి ఇబ్బంది ఉంటుంది. అదే వర్షాకాలం రావడం వల్ల సడన్ టెంపరేచర్ మార్పు వల్ల ఈ 28 డిగ్రీస్ లోపు వస్తే ఏమవుతుందంటే ఫీడ్ టేకింగ్ తగ్గిపోవడం, కానీ ఈ వైరస్ వ్యాధి రావడానికి, ఎందుకంటే స్ట్రెస్ ఎప్పుడైతే రొయ్యలు మనకి ఒత్తిడికి గురవుతాయో దాని ద్వారా ఈ వ్యాధుల వ్యాప్తులు అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో రైతులందరూ కూడా ఈ లైమ్ కానీ జాగ్రత్తగా వాడినట్లయితే pH వేరియేషన్స్ అనేది మీకు 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే pH ఈ వర్షం పడడం వల్ల తగ్గిపోతుందో వ్యాధుల వ్యాప్తి పెరిగి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరుగుతూ అవకాశం ఉంది. కాబట్టి వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ క్రాప్ని ముందుకు వెళ్ళాలని నా అభిప్రాయం. ఈ ఎప్పుడైతే ఈ 25 to 35 టెంపరేచర్ కాకుండా 25 లోపు వెళ్ళినప్పుడు, ఆ టెంపరేచరు తగ్గినప్పుడు ఈ రైతు ప్రికాషనరీగా కొన్ని తీసుకోపోవటం వల్ల అందరూ కూడా తీసుకోలేరు కొన్ని ప్రికాషనరీగానే. ఎందుకంటే బర్డ్ ఫెన్సింగ్ అని, క్రాప్ ఫెన్సింగ్ అని, అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ ఏమి రాకుండా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం లోపడం వల్ల ఈ టెంపరేచర్ని బట్టి కూడా వైరస్ అటాక్ అయ్యి రైతు నష్టపోవడం కూడా జరుగుతుంది. ఆక్వా ఎగుమతుల్లో ముందుండే పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వైరస్ల కట్టడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మేలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.